వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 రకాలుగా రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడంతా సమ్మర్ సీజన్ కదండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఈజీగా డైజెషన్ అయిపోయేది, అలాగే హెల్దీగా మనం ఒక రెసిపీ తయారు చేసుకుంటాం కదా. అలాగే ఈ ఈజీగా డైజెషన్ అలాగే హెల్త్కి చాలా మంచిదైన ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాగి జావ ఒక రకం కాదండి, 3 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో తెలుసుకుందాం. రాగి జావ కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు రాగి పిండి తీసుకోవాలండి. రాగి పిండే కాదు, రాగులు కూడా తీసుకొని అవి బాగా క్లీన్ చేసుకొని పిండిలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా పిండే డైరెక్ట్గా దొరుకుతుంది మార్కెట్లో, ఈ పిండిని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు రాగి పిండి వేసినామండి. దీంట్లో ఇప్పుడు 5 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. ఇలా దీనిలోకి వాటర్ యాడ్ చేయాలి. ఇలా 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఇవి బాగా కలుపుకోవాలి. పిండి వాటర్ రెండు కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా పిండి వాటర్ రెండు కలిసిపోయేలా కలుపుకొని ఓ 10 నిమిషాలు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. కాస్త చిక్కబడింది కదా, ఇంకొంచెం చిక్కబడనివ్వాలి. ఇలా ఉడికిపోయిందండి. ఈ రాగి జావ చాలా త్వరగా ఉడికిపోతుంది. 10 నిమిషాల్లో ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రాగి జావని మనం 3 రకాలుగా సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ 3 రకాలుగా ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు రాగి జావ తీసుకుందాం. కొంతమంది మజ్జిగతో సర్వ్ చేసుకుంటారు రాగి జావ. ఇలా ఒక గ్లాసు రాగి జావ తీసుకొని దానిలోకి పెరుగు పల్చగా మజ్జిగలాగా చేసుకొని ఏ గ్లాస్తో అయితే రాగి జావ తీసుకున్నామో అంతే గ్లాసు మజ్జిగ యాడ్ చేయాలండి. దానిలోకి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రాగి జావ మజ్జిగ రెండు కలిసిపోయేటట్టు ఇలా మిక్స్ చేసి దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా ఈ రాగి జావ తాగితే మనకి చాలా మంచిదండి హెల్త్కి. అలాగే పొట్టలో కూడా ఈ సమ్మర్ సీజన్లో చల్లగా ఉంటుందండి. ఇదొక రకం రాగి జావ. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటం. ఇది ఒక టైపు రాగి జావ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే బ్రేక్ఫాస్ట్ బదులు ఈ రాగి జావ తాగితే మనకి మధ్యాహ్నం దాకా ఆకలి వేయదు. అలాగే హెల్త్కి మంచిది. పొట్టలో ఈ సమ్మర్లో చల్లగా ఉంటుంది. ఇప్పుడు మరొక టైపు రాగి జావ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికించిన రాగి జావ ఇలా బౌల్లో తీసుకొని ఒక గ్లాసు దానిలోకి ఇలా చాట్ మసాలా యాడ్ చేసేసి కలుపుకోవాలండి. ఇది ఒక టైపు రాగి జావ అండి. ఇదైనా తీసుకోవచ్చు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చాట్ మసాలా రాగి జావ రెండు కలిపేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటం. కాస్త మసాలా టైపు ఇష్టపడే వాళ్ళకి ఈ చాట్ మసాలా రాగి జావ నచ్చుతుందండి. ఇది ఒక టైప్ అండి. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక రకం రాగి జావని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు రాగి జావ తీసుకొని ఇలా వేసుకొని ఏ గ్లాస్తో అయితే రాగి జావ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు యాడ్ చేయాలండి. ఇలా పాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పిల్లలకైతే బాగా ఇష్టంగా తాగుతారండి. దీనిలో సాల్ట్ అవసరం లేదు, బెల్లం యాడ్ చేయాలి. ఇలా 2 స్పూన్లు తరిగిన బెల్లం యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. మజ్జిగ యాడ్ చేసిన రాగి జావ కాస్త ఘాటుగా ఉంటుంది. చాట్ మసాలా యాడ్ చేసింది కాస్త మసాలా ఇష్టపడే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇది కాస్త తీయగా ఉంటుందండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తాగుతారు. పొద్దున్నే వాళ్ళకి కూడా ఇలా పాలు రాగి జావ కలిపిన బ్రేక్ఫాస్ట్ ఇస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ సమ్మర్ సీజన్లో కూడా
వాళ్ళకి హాయిగా ఉంటుంది పొట్టలు. అంతేనండి, ఇలా 3 రకాలుగా రాగి జావని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇది పాలు, బెల్లం, రాగి జావతో చేసిన రాగి జావ. ఇది మజ్జిగ రాగి జావ. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, సాల్ట్ యాడ్ చేసాం. ఇది చాట్ మసాలా రాగి జావ. మూడు రకాలుగా దేనికదే టేస్ట్ బాగుంటాయండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ రాగి జావ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.